ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ కొన్ని వెబ్సైట్లు ఏపీలో పెట్టుబడులు తెగొచ్చేస్తున్నాయని, ఉద్యోగాల కల్పన కూడా దీని ద్వారా జరగబోతోందని, భారీ ఎత్తున వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఆర్టికల్స్ రాస్తున్నాయి. సో అట్లాంటిదే telugu.oneindia.comలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల వాతావరణం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈరోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో భారీ ఎత్తున పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో భారీగా ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో పలు కీలకమైన ప్రాజెక్టులకి ఏఎంపీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 22,000 కోట్లతో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనని ఇవాళ ఆమోదం తెలిపారు జగన్మోహన్ రెడ్డి. వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 5,300 ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించబోతుంది. ఈరోజు ఎస్ఐపిబి ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ రాయలసీమ జిల్లాలో రాబోతూ ఉండడం మరో విశేషం. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్ల, శ్రీ సత్యసాయి జిల్లా ముదిగొబ్బ వద్ద 1000 మెగావాట్ల, అనంతపురం జిల్లా కనగానపల్లి రాప్తాడ్లో 1000 మెగావాట్ల, అనంతపురం జిల్లాలో బొమ్మనహళ్లి 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం నియో ఎనర్జీ లిమిటెడ్ ముందుకు వచ్చింది. వీటి కోసం నియో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ దాదాపు 12,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీంతో 3,300 ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు ప్యాప్తిలి మండలం జలదుర్గం వద్ద 2 విండ్ పవర్ ప్రాజెక్టులని నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతోంది. 171 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 1287 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లంలో ఆక్వా గ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 4,000 కోట్లతో ఏర్పాటు చేసిన మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ద్వారా 1000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి.